2000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎవరు జవాబుదారి? ఇవ్వకపోతే ఎవరిని అడుగుతాం? అప్పుడు ఏది క్యాన్సిల్ చేస్తాం? ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్లో ఏముంటుంది? మీరు ఈ 10 ఏళ్లలోపు కంపెనీ పెట్టాలా, ఇన్ని ఉద్యోగాలు 20 ఏళ్లలోపు ఇవ్వాలి, ఇవ్వలేకపోతే మీకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటాం. ఇది కదా లీజ్ అగ్రిమెంట్లో ఉండేది. వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఆపుకోవాల్సిందే తప్పించి విడిగా అయితే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అదే కదా అమర్ రాజా విషయంలో జరిగింది. కోర్టుకు వెళ్ళినే కదా ఆపుకుంది, బట్ ఆగింది కదా అక్కడ. ఎందుకని? ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. దాని పేరేంటిది? వ్యాన్ పిక్. ఇప్పుడు ఏమైనా తీసుకున్నాం వెనక్కి వాళ్ళ దగ్గర నుంచి? లేపాక్షి నాలెడ్జ్ వెనక్కి తీసుకున్నామా? లీజే ఉంది. ఆ కారణంగా అలా నడుస్తున్నది. బట్ వాళ్ళు కూడా తీసుకోలేకపోయారు, వాళ్ళు అమ్ముకోలేకపోయారుగా. వీళ్ళు అయితే అమ్మేసుకోవచ్చుగా రేపు పొద్దున. ఇది విధానపరమైనటువంటిది కరెక్ట్ నిర్ణయమేనా? ఇంకోటి, సాఫ్ట్వేర్ ఎక్కడైతే టీసీఎస్ ఉద్యోగాలు తీసేసింది కంపెనీ, 12,000 15,000 ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానంటూ అందరూ ఆంధ్ర వాళ్ళకి ఇస్తుందా? అలాంటిది ఏదన్నా అన్నారా పోని మీరు? అప్పుడు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం ఎందుకు వాళ్ళకి 90 ఇవ్వద్దు? అప్పుడైనా సరే భూమి లీజుకి అప్పుడు ఫ్రీగా ఇవ్వడం ఎందుకు డబ్బులకి? అంటే ఇక్కడ ఒప్పందాల్లో స్థానికత అనే అంశం అయితే ఇక్కడ అదే కదా. ఇదివరకు జగన్ టైంలో 80% అన్న పెట్టాడు, 80-85% అని అప్పుడు పెట్టాడు ఆయన అన్నాడు. అది కూడా పక్కన పెట్టేశారు. కాబట్టి ఇవన్నీ అసలు నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం అయితే కూర్చొని చర్చించాలి.